తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ బిర్లా ఐలయ్య మాట్లాడుతూ 5,907 కోట్లు బడ్జెట్ కేటాయించడం గొప్ప విషయమన్నారు. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రోడ్లు భవనాల శాఖ మంత్రి నేతృత్వంలో 5,907 కోట్ల రూపాయల బడ్జెట్లో కేటాయించడం గొప్ప విషయమని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బిర్లా ఐలయ్య పేర్కొన్నారు. గత ప్రభుత్వంలో నామమాత్రంగా రోడ్లు వేశారు. ఈ వర్షాలకు రోడ్లు పూర్తి గుంతలమయంగా మారాయన్నారు. ఆలేరు నియోజకవర్గంలో గ్రామానికి లింకు రోడ్లు లేవన్నారు. గతంలో ఎంపీగా ఉన్నప్పుడు ఇప్పటి మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి బీటీ రోడ్లతో పాటు వంగపల్లి జీడికల్ అండర్ పాస్ బ్రిడ్జిలను నిర్మాణం చేయించారన్నారు. ఈ ప్రభుత్వంలో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సహకారంతో వడపర్తి నుండి చీకటి మామిడి వరకు బీటీ డబుల్ రోడ్డు, అలాగే యావాపూర్ నుండి జలాల్పూర్ వరకు బీటీ రోడ్డు నిర్మాణం చేస్తున్నందుకు వారికి ధన్యవాదాలు తెలిపారు. రాజపేట మండలంలో కాల్వలకు బ్రిడ్జి సరిగ్గా లేకపోవడంతో వర్షాభావ సమయంలో వరద వల్ల 2 యువతులు కొట్టుకుపోయి మరణించారని, అలాంటి కాల్వ బ్రిడ్జిల నిర్మాణం కోసం నిధులు మంజూరు చేసి పనులు ప్రారంభించిన ఘనత ప్రజాపాలన ప్రభుత్వందే అన్నారు. ప్రముఖ పుణ్యక్షేత్రం కొలనుపాక సోమేశ్వర ఆలయం ఎంతో మంది భక్తులు వస్తున్నారని, కొలనుపాక బ్రిడ్జి 4 లైన్ల రోడ్డు కోసం నిధులు మంజూరు చేసి శంకుస్థాపన చేశారన్నారు. గతంలో కేసీఆర్ ఫామ్ హౌస్ నుండి యాదగిరి గుట్టకు 4 లైన్ల రోడ్డు వేశారు, కానీ అది అసంపూర్తిగానే నిర్మాణంలో ఉంది అన్నారు. దీంతో చాలా మంది రోడ్డు ప్రమాదంలో గాయపడి మరణించారు. కావున మంత్రి కోమటిరెడ్డి సంబంధిత గుత్తేదారుతో మాట్లాడి ఈ రోడ్డును పూర్తి చేయాలని కోరారు. రాయగిరి నుండి తుర్కపల్లి వరకు పలు గ్రామాల ప్రజలకు సరైన నష్టపరిహారం అందలేదని, రాయగిరి ప్రజలు ఎప్పుడు రోడ్డు వేసినా నష్టపోతున్నారని, వారికి న్యాయం జరగాలని కోరారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రజాపాలన ద్వారా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, అదేవిధంగా ఆర్ఎన్బి శాఖ మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారి నేతృత్వంలో ఈ బడ్జెట్లో 5,907 కోట్లు కేటాయించడం చాలా గొప్ప విషయం అధ్యక్ష. అదేవిధంగా గత 10 ఏళ్లలో ఈ రాష్ట్రంలో రోడ్లు నామమాత్రంగా వేసి తప్ప గత ఏడాది కురిసినటువంటి వర్షానికి ఆర్ఎన్బి రోడ్లు ఎక్కువ కూడా ధ్వంసమైన అధ్యక్ష. దానికి మన ప్రభుత్వం ఒక నోడల్ ఏజెన్సీ నియమించడం ద్వారా రహదారి భద్రత విషయంలో ప్రభుత్వానికి చిత్తశుద్ధి అధ్యక్ష. ప్రశాంత్ రెడ్డి గారు మాట్లాడేటప్పుడు గత 10 ఏళ్ళలో మేము అన్ని డబుల్ రోడ్లు 4 లైన్లు వేసామన్నారు. మా ఆలేరులో ఎక్కువ తండాల అధ్యక్ష, మారుమూల ప్రాంతం మాది. ఏ గ్రామానికి కూడా లింకులు లేకుండా ఇప్పటికి కూడా మట్టి రోడ్లతో అల్లాడుతున్నాం అధ్యక్ష. గత 5 ఏళ్ల కింద ఇప్పుడున్నటువంటి గౌరవ ఆర్ఎన్బి మంత్రి గారు అప్పుడు ఎంపీగా ఉన్నప్పుడు కేంద్రం నొప్పించి మా ఆలేరు నియోజకవర్గంలో ఫ్లైఓవర్లు కానీ బీటీ రోడ్లు శాంక్షన్ చేసిన ఘనత కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారి అధ్యక్ష. అదేవిధంగా వంగపల్లి కానీ జీడికల్ కానీ అక్కడ హైవేల మీద ఫ్లైఓవర్ నిర్మించే చరిత్ర మా కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారిది. ఇప్పుడు మాకు ఆర్ఎన్బి శాఖ మా మంత్రిగా వచ్చిన తర్వాత మా ఆలేరు నియోజకవర్గానికి 10 ఏళ్లుగా చూసినటువంటి వడపర్తి చీకటి మామిడి రోడ్ అధ్యక్ష 18 కోట్ల శాంక్షన్ చేసిండు. అదేవిధంగా యావాపూర్ నుంచి జలాల్పూర్ కూడా తండాలకు ఇలా మన ప్రభుత్వం వచ్చినాకనే బీటీ రోడ్ అధ్యక్ష. అదేవిధంగా గత ప్రభుత్వంలో బ్రిడ్జీలు కొట్టుకుపోవడంతో 2 బాలికలు కూడా బొందుగుల కాడ కొట్టుకుపోవడం జరిగింది. దాన్ని కూడా మన ఆర్ఎన్బి మంత్రి గారే ఇలా బ్రిడ్జి శాంక్షన్ చేయడం. అదేవిధంగా పుణ్యక్షేత్రమైనటువంటి కొలన్పేక సోమేశ్వర టెంపుల్ కూడా ఎంతో మంది భక్తులు వస్తుంటారు రాష్ట్రాల నుంచి. అక్కడ కూడా ఫ్లైఓవర్ లేకపోవడంతో చిన్నపాటి వర్షాలకే రోడ్లంతా జలమవుతుంది. కాబట్టి దాన్ని కూడా మన మంత్రి గారు మొన్ననే 18 కోట్లతోటి అక్కడ రోడ్డు కానీ 4 లైన్ల రోడ్డు, అదేవిధంగా ఫ్లైఓవర్ నిర్మించడం చాలా గొప్ప విషయం అధ్యక్ష. అదేవిధంగా మా మండలానికి చాలా రోడ్లు అధ్వాన్నంగా ఉన్నాయి. గత ప్రభుత్వం వాళ్ళు ఫామ్ హౌస్ నుంచి గజ్వేల్ నుంచి యారుట 4 లైన్ వేసిరు. మరి దేనికోసం ఆ కాంట్రాక్టులు సగం డబ్బులు రాకపోవడంతో అక్కడక్కడ ప్యాచ్ వర్క్లు పెట్టిరు. మరి ఎదురుగా వస్తున్న వాహనాలు చాలా ఎక్కువ యాక్సిడెంట్లు అవుతున్నాయి. మరి ఇప్పుడు గౌరవ మంత్రి కూడా ఏదైతే తుర్కాపల్లి నుంచి యారుటకు 4 లైన్ ఉందో అది త్వరగా కంప్లీట్ చేయాలని చెప్పి కోరుకుంటున్నాం. ఇంకొకటి అధ్యక్ష, మా రాగిరి నుంచి ఇక్కడ తుర్కాపల్లి వరకు సుమారు 7-8 గ్రామాలు RRRలో పోతున్నాయి అధ్యక్ష. మరి మా అదృష్టం ఏందో ఎప్పుడు రోడ్డు పడ్డా రాగిరు నిర్వాసితులకు ఎక్కువ భూములు పోతున్నాయి. ఇప్పటికీ 3 సార్లు 4 సార్లు పోతున్నారు అధ్యక్ష. అక్కడ మార్కెట్ వాల్యూ ఏమో 2 కోట్లు 3 కోట్లు ఉంటే మన ప్రభుత్వం 20 లక్షలు 30 లక్షలు అంటే రైతులు చాలా నష్టపోతారు. ఇప్పటికే అక్కడ రాగిరు కానీ అక్కడ ఉన్నటువంటి తుర్కపల్లి రైతులు ఆ నేషనల్ హైవే కోసం RRR కోసం చాలా భూములు కోల్పోయినాయి. వాళ్ళకి ఎక్కువ నష్టపరిహారం ఇవ్వాల్సిందిగా కోరుకుంటూ, అదేవిధంగా అధ్యక్ష ఈ RRR బాధితులను ఆదుకొని వాళ్ళకు కొంత ఇవ్వాలి. అదేవిధంగా గత ప్రభుత్వం మండలాలు ఏర్పాటు చేసింది. ఆ మండలాలు ఇప్పటి వరకు పోలీస్ స్టేషన్ కానీ
ఎండి ఆఫీస్ కానీ ఎంఆర్ఎఫ్ బిల్డింగ్ లేవు. మరి మన ప్రభుత్వం ఇప్పుడు గౌరవ ఆర్ఎండ్బి మంత్రి గారు తప్పకుండా మాకు బిల్డింగ్లు కేటాయించి ఆ ట్రిపుల్ బాధ్యతలను ఆదుకోవాలని చెప్పి మీ ద్వారా తెలియజేస్తాం అధ్యక్ష. మన ప్రభుత్వం వచ్చినాకనే ఇంతో తండాలకు గూడాలకు రోడ్లు శాంక్షన్ చేసుకున్నాం అధ్యక్ష. అందుకే మన ప్రభుత్వానికి ప్రజల నుంచి మంచి మద్దతు వస్తుంది కాబట్టి ఇంకా కూడా మా ఆర్ఎండ్బి శాఖ మార్చులు కోమటిరెడ్డి వెంకరెడ్డి గారి సహకారంతో మా వెనుకబడ్డ ఆలేరుకు తండాలకు గూడాలకు రోడ్లు వేయాల్సిందిగా మీ ద్వారా తెలియజేస్తాం అధ్యక్ష. థ్యాంక్ యూ. పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్ ప్రతి సామాన్యుడికి అందుబాటులో అంతర్జాతీయ వైద్య ప్రమాణాలతో వైద్యం, 24 గంటల అంబులెన్స్ సర్వీసుతో పాటు అత్యవసర సేవలతో ఏర్పాటైన చికిత్సా విభాగం. మా దగ్గర గుండె సంబంధిత, మూత్రపిండ, కాలేయ, కంటి జబ్బులకు, మోకాళ్ల శస్త్రచికిత్సతో పాటు కోవిడ్-19, బ్లాక్ ఫంగస్ వంటి వైరస్లకు, అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన అత్యాధునిక వైద్య చికిత్సను అందిస్తున్న హాస్పిటల్ పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్. మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం. సంపూర్ణ ఆరోగ్యం కోసం సంప్రదించండి పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్. ఆపోజిట్ భీరంగూడ కమాన్, ఆర్సీపురం, సంగారెడ్డి డిస్ట్రిక్ట్. పిన్ కోడ్ 502032. సంప్రదించాల్సిన ఫోన్ నెంబర్ 0845524177 మరియు 7893757770.